ఎమ్మెల్యే అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అప్పిరెడ్డి గారు అని అంటుంటారు. మీరు చెప్పింది 100%. నా జీవితంలో శాసనసభ్యుడు అయిన తర్వాతే నేను వివాహం చేసుకోవాలనే ఆలోచనతోనే నేను ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా సాగినటువంటి పరిస్థితులు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్గా చేసినటువంటి అప్పిరెడ్డి ఎందుకు పక్కకు తగిలిగాడు? ఎందుకంటే ఇద్దరు ఒక సంస్థలో పనిచేసినప్పుడు, ఇద్దరు సమకాలికులుగా ఉన్నప్పుడు గుంటూరు చెందినటువంటి తాడిశెట్టి వెంకటరావు గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం జరిగింది. తను రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు రాయపాటి శ్రీనివాస్ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి గారు మిగిలిన కొంతమంది అనుచరులు ఒక జడ్పీ స్థలాన్ని ఆక్రమించుకొని అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు జడ్పీ క్వార్టర్లో ఉద్యోగి పేరు మీద క్వార్టర్ తీసుకొని ఈ రౌడీ షీటర్లకి అప్పిరెడ్డి గారికి ఏంటి సంబంధం? నగరంలో ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మా దగ్గర రావటం, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్తో మాట్లాడమనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ రకంగా మా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితులు. జూట్ మిల్ మీద ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ కార్మికుల కేకలు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తారు. కానీ మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన బంధువులు ఈ జూట్ మిల్ కొనుగోలు వ్యవహారంలో క్రియాశీలకంగా ఉన్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. జూట్ మిల్కు సంబంధించినటువంటి 2 స్థలాలు కొనుగోలుకు సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్మన్గా అప్పిరెడ్డి గారు ఉన్నప్పుడే ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది మార్కెట్ యార్డ్. కరెంటు పోలుకు సంబంధించి లారీ ఢీకొనటం వల్ల ఆ కరెంటు వైర్లు కరిగి నమస్కారం, నా పేరు లేళ్ల అప్పిరెడ్డి. గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఐ డ్రీమ్తో నా జీవితానికి సంబంధించి, నా రాజకీయాలకు సంబంధించి నా అంతరంగాన్ని పంచుకోవడం జరిగింది. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నా.